అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు చికెన్ కర్రీని చాలా టేస్టీగా, సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ మసాలాలు ఏమీ వేయకుండా చాలా అంటే చాలా టేస్టీగా చికెన్ కర్రీ చేసుకోవచ్చు. చూడండి. అంతకంటే ముందు కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 1 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక వెల్లుల్లిపాయలను పేస్ట్ లాగా వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు బాగా వేగాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అందులో 2 బిర్యానీ ఆకు, కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులో ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకొని ఎల్లిపాయలను బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాక అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి. అల్లం పేస్ట్ బాగా వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన మొత్తం పోయేదాకా మంచిగా వేయించుకోండి. అల్లం మంచిగా వేగాక చూడండి ఎంత మంచిగా ఉందో కదా. ఈ విధంగా వేగాక కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి. పసుపు వేసినాక చాలా మంచి కలర్ఫుల్గా మనకు కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా మంచిగా వేగాలి. ఇలా వేగాక ఇప్పుడు మనం అందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్నాక ఆ పీసులకి మొత్తం కలిసిపోయేటట్టు చికెన్ని మంచిగా కలుపుకోవాలి. నెమ్మదిగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చికెన్ కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. కొద్దిసేపు మూత పెట్టాక మంచిగా మగ్గుతుంది. తర్వాత కొద్దిసేపు అయ్యాక మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. లేదంటే ఇలా అడుగంటిపోతుంది. సో మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడే చికెన్ మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. చూడండి ఇప్పుడు అందులో కొంచెం రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచండి. తర్వాత కొద్దిసేపు అయ్యాక మూత తీసి మళ్ళీ మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఈ విధంగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. మనకు సరిపడంత కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని ఉడకపెట్టుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. చూడండి మూత తీసాక చూస్తే చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉడికాయో కదా. అసలు చూస్తేనే తినాలనిపించేలా ఉంది. ఈ విధంగా మంచిగా ఉడకాలి. అప్పుడే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మంచిగా ఉడుకుతున్నప్పుడే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోండి. చూడండి ఈ విధంగా చిక్కగా అవ్వాలి. చిక్కగా మంచిగా చిక్కటి గ్రేవీలా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికాక ఫైనల్గా కొత్తిమీర ఆకు చల్లుకుంటే చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.